అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ఈరోజు గ్రహశాంతులు అందులో చేసే దానాలు, ఈ దానం చేసే విషయంలో కొంతమందికి కొన్ని రాకూడని సందేహాలు వస్తున్నాయి. వాటి గురించి సహజంగా కూడా అందరికీ వస్తూ ఉంటాయి. ఈరోజు గ్రహశాంతులు అందులో చేసే దానాలు, దీనికి సంబంధించిన వివరణ ఈరోజు వీడియోలో ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సందేహం ఏంటంటే, మనం ఏం చెప్తామంటే, అమ్మ ఆలయానికి ఏదైనా దానం చెయ్యండి అని చెబుతూ ఉంటాం. ఆలయాలకో లేదా వ్యక్తులకో ఆ గ్రహం యొక్క కారకత్వాన్ని బట్టి పలానా వాళ్ళకు మీరు దానం చెయ్యండి అని చెబుతూ ఉంటాం. ఇంకా ఆలయాల్లో నువ్వులు ఇస్తే తీసుకోవట్లేదని చెప్పి నువ్వుల నూనెని ఇవ్వండి అని చెబుతూ ఉంటాం. అదే సమయంలో గురువు పాపగ్రహం అయిన వాళ్ళకి ఆవు నెయ్యి వంటిది నెయ్యి ఆలయాలకు దీపారాధన కోసం ఇవ్వండి. లేదా మీ శక్తి ఉంటే ఏదన్నా ఒక ఆలయానికి మీకు శక్తి ఉంటే బంగారం ఇటువంటివి ఇవ్వండి. గ్రహ కారకత్వాన్ని బట్టి గ్రహం యొక్క ధాన్యము, లోహము, వస్త్రము ఇవన్నీ కూడా దానం చేయమని చెబుతూ ఉంటాం. ఇక్కడ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అంటే వాళ్ళకున్న పాపగ్రహ కారకత్వం వల్లనే వాళ్ళు అలా అనుమానిస్తున్నారా, ఆలోచిస్తున్నారా తెలియట్లేదు. కానీ ఏమండి, మేము ఆలయాలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఆలయంలో వాడకపోతే, ఇళ్ళకు తీసుకెళ్ళిపోతే, వాళ్ళు తినేస్తే మరి ఎలా అనేసి అడుగుతున్నారు. అసలు ఈ విధంగా ఆలోచన మీకు ఎలా వస్తుంది అంటే, అడిగే వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. మీరు చేసింది దానం. దానం అంటే దానం యొక్క పరమార్థం ఏంటి అంటే, ఇచ్చిన తర్వాత ఇంకా తిరిగి కూడా దానివైపు మనం చూడకూడదు. వాళ్ళు ఎవరు ఏమైనా చేసుకొని ఎలా అయినా వాడుకొని మనకు అనవసరం. అందుకే దాని దానం అన్నారు. మిమ్మల్ని ఇచ్చి రండి అని ఎవరు చెప్పట్లేదు, దానం చెయ్యండి అని చెబుతున్నారు. దానం అంటే ఏంటి? నువ్వు ఇచ్చేసావు అంటే అక్కడ నీ పాపకర్మని అక్కడ ఇచ్చి వస్తున్నావు. నువ్వే నీ పుణ్యాన్ని ఇవ్వట్లేదు. గత జన్మలో ఎప్పుడో మనం చేసిన పాపకర్మల్ని మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఈ పాపకర్మని తగ్గించుకోవడానికి, బాధలు తగ్గించుకోవడానికి, ఇబ్బందులు తగ్గించుకోవడానికి, సమస్యల నుంచి బయటపడడానికి, అనారోగ్యాలో, రుణాలో, ఏదో ఒక సమస్యలో, భార్యాభర్తల మధ్యలో గొడవలో, ఏదో ఒక రకమైన సమస్యతో ఇబ్బంది పడలేక కదా మనం గ్రహశాంతులు దానాలు చేస్తున్నాము. మళ్ళీ ఈ గ్రహశాంతులు దానాల్లో కూడా మనకి ఎందుకు ఇన్ని సందేహాలు? ఎప్పుడో ఏదో చేసాం, ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి నెగిటివ్ మనం అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సందేహాల? చేసే దానంలో కూడా ఇన్ని అనుమానాలు మనకుంటే చేసే పని ఫలితం మనకు పూర్తిగా అందదు. మొట్టమొదట సందేహం వదలండి. అసలు ఈ రకంగా ఆలోచించడమే మొదట తప్పు. అంటే మీరు దానం చేసినా కూడా ఫలితం మీకు అందదండి. అప్పుడు అంటే ఏంటంటే, నేను 3 నెలలు చేశాను, నాకేం ఫలితం కనిపించలేదు అంటే నీ మనసు నిండా సంకోచం పెట్టుకొని ఇన్ని అనుమానాలతో మనం ఒక దానం చేస్తే ఆ దానం యొక్క ఫలితం పూర్తిగా మనకు అందదు. చేసే దానం, ఇచ్చే వస్తువు ఆనందంగా, సంతోషంగా, సంతృప్తితో ఇస్తే మాత్రమే మనకు దాని యొక్క ఫలితం రావాల్సిన దానికంటే మరికొంత వస్తుంది. అంతేగాని ఇచ్చేటప్పుడే ఇది ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇస్తే వీళ్ళు దానికి ఉపయోగిస్తారా లేదా, ఏం చేస్తారు, నేను ఇచ్చిన ఫలితంలో నేను 1 లీటర్కి ఇస్తే నాకు 1/4 లీటరే వస్తుందేమో, నేను 100 రూపాయలు ఇస్తే రూపాయి ఫలితమే వస్తుందేమో, ఇది ఇంత ఇస్తే ఇంత ఫలితం వస్తుంది, అసలు ఇవ్వాలా వద్దా, నేను కష్టపడి విధి లేక ఎత్తుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఇలా సందేహాలు పెట్టుకుంటూ ఒక పని చేస్తే, దయచేసి మీరు మనసు కష్టపెట్టుకొని సందేహాలతో, చింతలతో అటువంటి దానాలు చెయ్యవద్దండి. మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. తీసుకున్న తర్వాత ఏమొస్తుందో నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, మనకు పద్యంలోనే వస్తుంది శ్లోకం. ఇక్కడ మనకు గ్రహశాంతులని ఇక్కడ నేను చెప్పడం కాదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేళ, ఇది వేమన గారి పద్యాల్లో మనకు చెప్పింది. అది కూడా కాకుండా మనకు దైవ పూజలకు సంబంధించిన విషయంలో కూడా ఇంకొక సామెత చెప్పారు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ్య అని. అంటే మనసులో భక్తి లేకుండా, భగవంతుడి మీద నమ్మకం, గౌరవం లేకుండా, నువ్వు నిజంగానే ఒక చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ ఆడంబరంగా పూజలు చేస్తే, అంటే ఏమంటారు శివుడు, నువ్వు భక్తితో ఒక చిటికెడు నీళ్లు చిలకరించినా నేను సంతోషిస్తాను అని చెబుతారు. శివుడి మీద భక్తి నమ్మకం లేకుండా, లేదా భగవంతుడి మీద భక్తి నమ్మకం లేకుండా, నువ్వు బాగా ఒక 1000 రూపాయలకు పూలు తెచ్చి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నా ఆడంబరం చూడు అని అలంకరించినా కూడా ఇక్కడ దేవుడు సంతోషించేది ఏమీ ఉండదు. నీ ఆడంబరం చుట్టుపక్కల వాళ్ళు చూసుకొని నీ ముందర నీ గొప్పలు చెబుతారు, వెనకొచ్చే ఆడంబరాల కోసమే బతుకుతుంటారు వీళ్ళు, అసలు విషయం ఏమీ లేదు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా అక్కడ భగవంతుడు కూడా సంతోషించేది ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు ఎన్ని పూలు వేసావని శివుడు చూడ్డు.
లేదా నువ్వు ఎంత అలంకరణ చేసావు, ఎంత ఆడంబరం చేసావు అని భగవంతుడు చూడు. నీ మనసులో ఎంత చిత్తశుద్ధి ఉందని మాత్రమే భగవంతుడు చూస్తారు. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా. నీకు అంతరాత్మలోనే శుద్ధం లేదు, ప్రశాంతత లేదు. అక్కడ ఆల్రెడీ ఉన్న సమస్యను తొలగించుకోవడానికి వెళ్ళి నువ్వు మళ్ళీ మురికి నీళ్ళు పోసే కడుగుతున్నావు కానీ మంచినీళ్ళు పోసి కడగట్లేదు. మురికి నీళ్ళు పోసి కడగడం ఏంటి? అనుమానాలతో శాంతులు చేసుకోవడం, అనుమానాలతో దానం చేయడం. అది ఎవరికి మంచిది కాదు కదా. నీకు మంచిది ఏం కాదు, అంటే నీకు కూడా ఏం సత్ఫలితాలు రావడం ఉండదు. తీసుకున్న భగవంతుడు కూడా దాన్ని నిజంగానే ఉపయోగించుకోవాలని ఇష్టపడకపోతే నిజంగా మీరు చెప్పిన విధంగానే వాళ్ళు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఒకరికి నేను ఏంటి ఆలయానికి నెయ్యి దానం చేయండి అని చెబితే, మేడం నెయ్యి వాళ్ళు ఆలయానికే వాడుతారో, పురోహితులు వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్తారో అంటే, మీరు నెయ్యి దానం చేయాలి అంటే మనుషులకైతే మీరు ఇవ్వడానికి సిద్ధపడరని చెప్పి మేము కూడా ఆలయాలకు ఇవ్వండి, కనీసం దేవుడి పేరు చెప్తేనే సంతోషంగా ఇస్తారేమో అని మేము చెబుతూ ఉంటాం. అక్కడ ఒకవేళ తీసుకెళ్తే బ్రాహ్మణులు, పురోహితులు వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడికి చేసే నైవేద్యంలోనే మళ్ళీ వేసి మళ్ళీ నలుగురికి పంచుతారు. లేదా వాళ్ళ ఇంట్లో అయినా దీపం వెలిగించుకుంటారు, లేదా ఆలయంలో అయినా చేసే నైవేద్యాలకు వాడతారు, లేదా వాళ్ళ ఇంట్లో అయినా సరే వాళ్ళు వంట చేసుకొని తినాలి. నెయ్యిని అంతకుమించి ఇంకేం చేసుకోలేం కదా. లేదా ఇంకొకరికి కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా అలాగే వాడాలి. అంతకుమించి నెయ్యిని ఏమీ చేయలేరు కదా. ఒక నెయ్యిని ఎలా వాడగలుగుతాం? 1 దీపారాధనకు వాడాలి, 2 నైవేద్యాల్లో వెయ్యాలి. ఎన్ని చేతులు మారినా అసలు పరమార్థం అదే కదా. మీరు మనుషులకి ఇమ్మంటే ఇవ్వరని, నిజంగా అవసరంలో ఉన్నవాడికి ఇవ్వరని చెప్పి ఆలయాలకు ఇవ్వండి, పురోహితులకి ఇవ్వండి. వాళ్ళు వాడేది సద్వినియోగం అవుతుంది, నలుగురికి వెళ్తుంది ఆ ఫలం అని చెప్పి చెబుతాం. మీరు దానం చేసిన తర్వాత ఒక్కసారి మీ చేయి దాటేసిన తర్వాత అది ఏమైనా మీరు కనీసం తల కూడా పక్కకు తిప్పి చూడకూడదు. దానం చేసి మళ్ళీ వాళ్ళు దేనికి వాడతారు అంటే, మన ఆత్మ శుద్ధంగా లేదు ఇక్కడ, పాత్ర శుద్ధంగా లేనప్పుడు అందులో నుంచి పదార్థాలు వండినా నువ్వు మళ్ళీ తీసి తినగలుగుతావా? మన ఇంట్లోనే ఉంటాయి, పాత్ర శుభ్రం చేయకుండా వంట చేస్తే ఆ వంటకాన్ని మనం తింటామా? అలా మన మనసు సంతృప్తిగా లేకుండా, మనసు శుద్ధంగా లేకుండా, శుభ్రత లేని మనసుతో మనం ఇచ్చే దానాన్ని మీరు ఇచ్చినా కూడా, ఆ పురోహితులు చేత్తో తీసుకున్నా కూడా భగవంతుడు మీరు దానం చేసిన ఫలితాన్ని అయితే మీకు ఇస్తారని గ్యారంటీ లేదు. సో మీరు చేసిన ప్రయోజనం లేదు. అనుమానిస్తూ శంకిస్తూ ఒక దానం చెయ్యవద్దండి. ఇది కేవలం నెయ్యనే కాదు, నువ్వుల నూనె విషయంలో కూడా ఇదే సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఆ శివాలయానికి నువ్వుల నూనె ఇవ్వండి అంటే, నువ్వులు ఇస్తే తీసుకోవట్లేదండి అని నన్ను కొంతమంది అడిగారు. నిజమే, నువ్వులు ఇస్తే ఏం చేసుకోవాలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనం ఇచ్చే 1.5 కేజీ తీసుకెళ్ళి పురోహితులు మళ్ళీ ఆ ఆయిల్ మిల్లు దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనె తీయించుకొని వచ్చుకోలేరు కదా. సో నువ్వులు తీసుకోవట్లేదు కాబట్టి నువ్వుల నూనె ఇవ్వండి, ఆలయంలో దీపారాధన చేస్తారు అని చెప్పాం. కనీసం నెయ్యి అయితే ఇళ్ళకు తీసుకెళ్ళి వాడుకుంటారనే కనీసం మనకు సందేహం రావడంలో అర్థం ఉంది. చివరాఖరికి నువ్వుల నూనె ఇస్తే ఆలయంలో వాళ్ళు తీసుకున్నారండి, దీన్ని కూడా వాళ్ళ ఆలయానికే వాడతారా, ఇంకా దేనికన్నా వాడతారంటే దీనికంటే మూర్ఖత్వం ఇంకేమన్నా ఉంటుందా? అసలు అడగడానికైనా మనకు మనసు రావాలి కదా. ఎందుకంటే నువ్వుల నూనె అసలు నువ్వుల నూనె కానీ తీసుకోవాలంటే ఎంతటి వాళ్ళు భయపడతారు. శనికి సంబంధించిన తైలం, ధాన్యం కాబట్టి అటువంటిది వాళ్ళు తీసుకోవడమే ఎక్కువ అని మనం సంతోషించాలి. వాళ్ళు ఎక్కడైనా వాడుకోనిలే, తీసుకున్నారు అదే చాలు భగవంతుడు అని మనం దండం పెట్టుకొని ఇంటికి రావాల్సింది పోయి, మళ్ళీ మేడం వాళ్ళు నువ్వుల నూనె తీసుకుంటే ఆలయానికే వాడతారా, వాళ్ళ ఇళ్ళకే తీసుకెళ్తారా అంటే మనకు మించిన మూర్ఖులు ఇంకొకరు లేరని అర్థం. ఏంటి, నువ్వు దానం చేసావమ్మా, మన కర్మ మనం తొలగించుకోవడానికో తగ్గించుకోవడానికో, మన పాపకర్మను తగ్గించడానికి మనం దానం చేస్తున్నది మన పాపకర్మని. వదిలేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు దేనికి వాడతారో అని మనం సందేహిస్తున్నామంటే నువ్వు సిద్ధంగా లేవు నీ పాపాన్ని వదిలించుకోవడానికి. అంటే భగవంతుడే వచ్చినా కూడా మన బుద్ధి మారదు. భగవంతుడే అవకాశం ఇచ్చినా కూడా చాలు, 2 రోజులు పడింది, ఇంకన్నా దీన్ని వదిలించుకో, ఈ జాడ్యాన్ని వదిలించుకొని చెబుతూ వస్తే, జాడ్యాన్ని వదిలించుకోవడానికి భగవంతుడే నీకు అవకాశం ఇచ్చినా నువ్వు సిద్ధంగా లేవని అర్థం. అందువల్ల దానాలు చేసే సమయంలో దయచేసి అక్కర్లేని సందేహాలు పెట్టుకోవద్దు. లేదా మీకు ఆ సందేహాలు, మనసులో శంకలు అలాగే ఉంటే దయచేసి మీరు దానాలు చేయవద్దు. మీరు చెయ్యనంత మాత్రాన ఆ ఆలయాల్లో పూజలు జరగకపోవడం కానీ ఆగిపోవడం కానీ ఉండదు కదా. ఎవరో ఒకరు మనసు ఉండేవాళ్ళు, బుద్ధి ఉండేవాళ్ళు, సరిగ్గా విచక్షణ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చేటివి ఇచ్చుకుంటారు, వాళ్ళు చేసే పూజలు శాంతులు అవి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మీకు దానం చేయమని చెప్పిన వస్తువులు లేదా వితరణ చేయమని చెప్పిన వస్తువులు దయచేసి అక్కర్లేని సందేహాలు పెట్టుకోకుండా ఇచ్చే మనసు ఉంటే మాత్రమే ఇవ్వండి, దానం చెయ్యండి. మీకు సందేహాలు శంకలు ఉంటే మీరు ఇవ్వవద్దు. ఇవ్వడం వల్ల మీకు ఫలితం కూడా ఉండదు.
సంతోషంగా స్వామి ఇంతటితో నా కర్మ తగ్గించుకోవడానికి నాకు అవకాశం దొరికింది చాలు అని సంతోషంగా ఎంత వీలైతే అంత దానం చేసేస్తూ రావడమే మన పాపకర్మని ఎంత వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడానికి ఏకైక మార్గం. అంటే మనకు గత జన్మ వాసనలు ఇంకా వదలలేదు. ఈ పాపకర్మను తొలగించుకునే మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే గత జన్మలో ఇలాగే ప్రవర్తించి ఇప్పటికే ఒక కొండను తయారు చేసి పెట్టుకున్నాం. అది అనుభవించలేక ఏదో ఒక దారి కోసం వెతుక్కున్నాం. వాళ్ళు ఎవరో చెప్పారమ్మా ఇది చెయ్యండి అనేసి. ఈ చేసే సమయంలో మళ్ళీ సందేహాలు. ఒక పదార్థం భూమి మీద ఉద్భవించింది ఎవరో ఒకరు ఆహారంగా తీసుకోవడానికి. అంటే ఒక ఆహార పదార్థం భూమి మీద ఉద్భవించింది అంటే అది ఎవరో ఒకరు ఆహారంగానే తీసుకోవాలి. ఇప్పుడు పురోహితులు కూడా ఏం చేస్తాం, ఆలయాల్లో ఇస్తే నైవేద్యం చేస్తారు. నైవేద్యం తయారు చేసి ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు తింటారా? లేదు, మళ్ళీ ఆలయానికే తెచ్చి వచ్చే భక్తులకు ప్రసాదంగా పంచుతారు. అంటే అక్కడ మళ్ళీ అది ఆహారంగానే వెళ్తుంది. లేదా దీపం వెలిగించుకుంటారు. ఇంట్లో అయినా సరే ఆలయంలో అయినా సరే దీపం వెలిగిస్తే అది ఆ చుట్టూ కొంచెం పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది. అది ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. దానం చేసిన వస్తువు మీద మళ్ళీ నీ కర్తృత్వం ఏంటి, ఇది నాది అనే ఆలోచన కరెక్ట్ కాదు కదా. దానం ఇచ్చాము అంటే ఇంక మనది కాదనుకోనే ఇవ్వడం. అందుకే దాని దానం అనే పేరు చెప్పారు. తనది అనుకుంటే దానం చేయకూడదు. దానం చేసిన తర్వాత అది తనది కాదు. మొట్టమొదట ఇక్కడ మన మనస్థితి మారాలి. మనస్థితి మారకుండా మనం దానం చేసినా కూడా ఆ ఫలితం మనకు అందడం ఉండదు. మీరు ఒకరోజు కాదు 10 రోజులు అంటే మనం డైలీ ఆ కలుషిత నీరు తాగుతూ ఉన్నట్టే, లేదా శుభ్రం చేయని పాత్రలో వంట చేసుకొని తింటూ ఉన్నట్టే. దీనివల్ల మనకు అనారోగ్యాలు పెరుగుతాయే కానీ ఆరోగ్యం బాగుండడం బాగుపడడం అంటూ ఉండదు. ఏ రోజుకు ఆ రోజు ఎలా అయితే పాత్రలు శుభ్రం చేసుకొని వంట చేసుకొని తింటాము, అదేవిధంగానే మనసును పరిశుభ్రంగా పెట్టుకొని చిత్తశుద్ధితో చేసే దానమో పనో సంతృప్తిగా చేసేసేయండి. కనీసం మనసులో ఉన్న బరువు దిగుతారు. ఆ నెగిటివ్ కర్మ అనేది అక్కడ పోతూ వస్తుంది. దానాలు చేసే విషయంలో దయచేసి సందేహాలు పెట్టుకోవద్దు. దానం అంటేనే ఆనందంగా ఇవ్వడం. ఈ ఆనందంగా ఇవ్వలేనప్పుడు దానాన్ని చేయవద్దు. వాళ్ళు తర్వాత దేనికి వాడుకున్నా మీకు అనవసరం. ఇచ్చింది దానం కాబట్టి చేసినాక నువ్వు పట్టించుకోవద్దు. ఒకవేళ వాళ్ళు దాన్ని తీసుకున్న వాళ్ళు దాన్ని ఉపయోగించకూడని విధంగా ఉపయోగిస్తే ఈ పదార్థాన్ని, దాని యొక్క నెగిటివ్ వాళ్ళకు వస్తుంది, మీకు కాదు. మీరు దానికి మళ్ళీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దండి. ఒక బియ్యం దానం చేసాం, వాళ్ళు ఏం చేస్తారు, నైవేద్యం చేసి నలుగురికి పెడతారు. ఎవరో ఒకరు తినాల్సిందే కదా. నెయ్యి దానం చేసాము, ఏం చేస్తారు, ఆలయంలోనే దీపం వెలిగిస్తారు, నైవేద్యంలోనే వాడుకుంటారు. ఖచ్చితంగా మనం ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు దానం చేసినా చేయకపోయినా భగవంతుడికైతే ప్రతిరోజు నైవేద్యం పెట్టాల్సిందే కదా. మనం ఇవ్వలేదని వాళ్ళు పెట్టడం అయితే ఆపరు కదా. ఎవరో ఒకరు ఆ మనసు ఉన్నవాళ్ళు, భగవంతుడి మీద నిజంగా భక్తి ఉన్నవాళ్ళు దానాలు చేస్తూ ఉంటారు, లేదా పదార్థాలు తీసిస్తూ ఉంటారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. దయచేసి ఆలయాలకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఎవరికైనా సరే గ్రహశాంతుల కోసం దానం చేసే సమయంలో, పాపగ్రహ పీడ తొలగాలని మనం దానం చేసే సమయంలో అక్కర్లేని సందేహాలు పెట్టుకోవద్దండి. అలా పెట్టుకొని మీరు చేసినా మీకు వచ్చే ప్రయోజనం ఎంత నేనైతే మీకు చెప్పలేను. సో మనకు 1-2 ఉదాహరణలు మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయ్యా, ఉపయోగం లేదు. నువ్వు చేసి టైం వేస్ట్ తప్పితే ఉపయోగం లేదు కదా. ఇక్కడ టైంతో పాటు డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. సో ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా. ఆత్మశుద్ధంగా లేనప్పుడు నువ్వు ఎన్ని ఈ హోమాలు శాంతులు పూజలు చేసే మాత్రం ఫలితం ఎంత ఉంటుంది. సో చేసే పని చిత్తశుద్ధితో చెయ్యండి, సంతృప్తిగా ఇవ్వండి. ఇచ్చిన దానం గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారంటే ఇక్కడ నేను చెప్పకూడదు కానివ్వండి, కక్కిన కూటికి ఆశపడే వాళ్ళు అని మాత్రం చెబుతారు. ఇంకా మీ దాని యొక్క లోతు ఎంత అని మీరు అర్థం చేసుకోండి. ఈ పదాన్ని ఇక్కడ వాడకూడదని నేను అనుకున్నాను. దీని యొక్క అర్థం తెలిస్తే మళ్ళీ ఆ విధంగా ఆలోచించరు కాబట్టి నేను ఇక్కడ చెప్పవలసి వస్తుంది. మనం సహజంగా వింటూ ఉంటాం, కక్కిన కూటికి ఆశపడే వాళ్ళు వీళ్ళు అంటే ఇంకా ఎంత నీచమైన మనస్తత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి మనస్థితి మాత్రమే ఇచ్చిన దానం గురించి మళ్ళీ మనం ఆలోచిస్తున్నామంటే అది ఎక్కడ పోయినా మీకు అనవసరం. దానం అయిపోయిందా, ఇంకా దాని గురించి కనీసం ఇచ్చామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోకూడదు. దీన్ని ఎలా చెప్తారు మనకుంటే, కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని. అలా చేసేవాడు బాగానే ఉంటాడు, ఎప్పుడు బాగుంటాడు. వాడు ఎంత కష్ట పరిస్థితిలో కూడా వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు దానం చేసిన తర్వాత ఇచ్చానని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా వెళ్ళనియండి, ఏమైనా చేసుకోండి, వీళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి దానాలు చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. మనం చాలామంది అంటూ ఉంటాం, వీళ్ళు ఏం చేయట్లేదు అన్నీ బాగున్నాయంటే వాళ్ళు ఏం చేయలేదని మనకెలా తెలుస్తుంది, ఎక్కడ ఏం చేస్తున్నారు. ఎందుకంటే చేసేవాడు చెప్పుకోడు. నిజంగా ధర్మంగా చేసేవాడు
బయట ఎక్కడ కానీ నేను చేశానని కూడా చెప్పుకోడు, చేసిన విధంగా కూడా కనిపించడు. ఎందుకంటే మనలాగా సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసి పేపర్కి యాడ్ చేయడం, నేను ఇంత చేశానని చెప్పుకోవడం వాళ్ళకు నిజంగా నిజాయితీతో ధర్మబద్ధంగా చేసే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు చేశారు అంటే చేసిన విషయాన్ని మళ్ళీ కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ ఇళ్ళలో ఎన్ని చేసినా ఎంత సమస్యలు వచ్చినా కూడా గుట్టు బయట రాదు. వాళ్ళు సమస్యలో ఉన్నారని కూడా చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళకు అలా ఒక నదీ ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ సమస్యలు అనేటివి. సమస్యలు వచ్చినా కూడా అక్కడ పెద్దగా మనకు కనిపించడం ఉండదు. సో అలాంటి కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం, వీళ్ళన్నీ ఏమీ చేయకపోయినా బాగున్నారు, వాళ్ళు ఏమీ చేయట్లేదని మనకు తెలియదు. వాళ్ళు చేస్తూ ఉంటారు లోపల లోపల. మనలాగా పబ్లిసిటీ ఇచ్చుకోవడం కానీ, ఇతరులను సందేహించడం కానీ, అనుమానించడం కానీ ఇవన్నీ ఉండవన్నమాట. సో చేసేవాడు చెప్పుకోవాలనుకుంటే మీరు చేసుకోవద్దండి. అనుమానించాలంటే అసలే చేయొద్దండి. ఇది గ్రహశాంతుల విషయంలో చేసే దానాలకు సంబంధించిన వివరణ. ఈ వీడియో మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడ నాకు వేరే గత్యంతరం కనిపించలేదు. నేను అడిగే ప్రతి ఒక్కరికి అలా సమాధానం చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది. చేసిన దానం గురించి మళ్ళీ ఆలోచించడమే తప్పు అంటే దానికి మళ్ళీ సందేహాలు, క్వశ్చన్స్ కూడానా. ఎంత అజ్ఞానంతో ఉన్నాం మనం అనే ఒక చిన్న బాధ అనిపించింది నాకు. సో ఈ విషయానికి సంబంధించి నేను గత సంవత్సరంలోనే వీడియో చేయాలనుకున్నాను. మళ్ళీ ప్రతి విషయాన్ని ఇలా చెప్పడం పద్ధతి కాదులే అని కూడా గమ్మునైపోయాను. కానీ ఇంకా కొన్నిసార్లు ఈ క్వశ్చన్ రిపీట్గా వినే సమయంలో నాకు వీడియో చేస్తే కనీసం చూసైనా అర్థం చేసుకుంటారని, మరి కొంతమందికి స్పష్టత వస్తుంది అని ఆ సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా, మీ మనసుకు కష్టం అనిపించినా దయచేసి క్షమించండి. అర్థం చేసుకొని మన పాపకర్మ మనం తొలగించుకునే విధంగా మీ పాపకర్మ మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.